హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా ఒక 10-12 నిమ్మకాయని తర్వాత 2 kgs చికెన్ తీసుకున్నాను నేను. దాన్ని ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి నీచు వాసన రాకుండా శుభ్రంగా కడుక్కుని అలా బెజ్జాల గిన్నెలో వడగట్టుకుని తర్వాత పొయ్యి మీద వేసుకోవాలండి. చికెన్లో ఉన్న నీరంతా ఇంకేదాకా అందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను 3 స్పూన్లు తీసుకున్నాను, పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్. కొంచెం ఎక్కువ వేసుకుని ఉన్నా ఏం కాదు. 3 స్పూన్స్, పెద్ద స్పూన్స్ మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకోవాలండి.